డాక్టర్ గారు ఒబేసిటీ అనేది సింపుల్ ల్యాక్ ఆఫ్ విల్ పవరా? లేదండి అదంత సింపుల్ కాదు. నేను ఇందాక మీకు చెప్పినట్టు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఒబేసిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ జెనెటిక్స్. ఓకే. బాడీలో మీకు చాలా జీన్స్ ఉంటాయి. మీకు ఆబాబ్ జీన్ అని ఉంటుంది, MC4R అని ఉంటుంది, లెప్టిన్ రిసెప్టర్, మల్టిపుల్ జీన్స్ ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ మీరు చూసే ఉంటారు, సేమ్ ఫ్యామిలీలో ఇద్దరు సిబ్లింగ్స్ ఉన్నారనుకోండి, ఇద్దరు బ్రదర్స్ ఉన్నారనుకోండి, చాలాసార్లు ఒకటి సన్నగా ఉంటాడు, ఒకటి లావుగా ఉంటాడు. సేమ్ లైఫ్ స్టైల్, సేమ్ డైట్, సేమ్ జీన్స్ అయినా సరే ఈ జెనెటిక్స్ వీళ్ళకి జెనెటిక్స్లో ఏంటంటే మైక్రో డిలీషన్స్ ఇవి ఉంటాయి అన్నమాట కొన్ని. అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఏముంటాయంటే కాపీ నెంబర్ వేరియంట్స్ అని ఉంటాయి, సింగిల్ న్యూక్లియేటెడ్ పాలిమార్ఫిజమ్స్ అని ఉంటాయి. అవే లేకపోతే ముగ్గురు బ్రదర్స్ ఉన్నారనుకోండి, ముగ్గురు ఒకేలా ఉంటారు. ఎక్కడ కానీ ఇద్దరు బ్రదర్స్ ట్విన్స్లా ఉంటారు కదా మనకి, ఎందుకంటే ఈ వేరియేషన్స్నే ఉంటాయి మనకి జెనెటిక్స్లో. ఈ వేరియేషన్స్ వల్లనే ఒకళ్ళు సన్నగా ఉండటం, ఒకళ్ళు లావుగా ఉండటం, ఇట్లాంటి ఫీచర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏముంటుంది అంటే లైఫ్ స్టైల్. జెనెటిక్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా కానీ ఒబేసిటీ. నెక్స్ట్ వచ్చే మన కాంపోనెంట్ ఏంటి అంటే వీళ్ళది లైఫ్ స్టైల్. వీళ్ళు ఎలా ఉంటున్నారు, ఫిజికల్ యాక్టివిటీ ఎలా చేస్తున్నారు. సపోజ్ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, సపోజ్ ఇద్దరు ట్విన్స్ని తీసుకోండి. వీళ్ళకి అన్లైక్ బ్రదర్స్ వీళ్ళకి ఐడెంటికల్ జీన్స్ ఉంటాయి, ఐడెంటికల్ ట్విన్స్ అనుకోండి. అయినా సరే చాలా సిచ్యువేషన్స్లో మనకు ఒకటి సన్నగా ఒకటి లావుగా వస్తాడు. ఎందుకని? ఒకటి లైఫ్ స్టైల్ బాగుంటే ఒకటి సరిగ్గా ఉంటాడు, ఒకటి లైఫ్ స్టైల్ బాగాలేకపోతే హీ విల్ బీ ఒబీస్. థర్డ్ వన్ ఏంటి అంటే స్క్రీన్ టైం. ఇట్లాంటివి మనకి చాలా మేజర్ ఫ్యాక్టర్స్ కాజ్ చేస్తాయి. ఎంతసేపు స్క్రీన్ చూస్తున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్ స్క్రీన్ టైం గురించి మేము ఎందుకు అంత ఎంఫసిస్ ఇస్తామంటే దేర్ సెటైటీ క్యూస్ అని ఉంటాయి. అంటే ఇంకేంటంటే మీరు ఎప్పుడైనా తింటున్నప్పుడు జస్ట్ లైక్ మీరు వాటర్ తాగుతున్నప్పుడు మీకు ఎక్కువ తాగినాక మీకు బాడీ ఇనఫ్ అని ఎప్పుడు ఎట్లా చెప్తుందో, తింటున్నప్పుడు కూడా మీకు బాడీ సెటైటీ క్యూస్ ఇస్తుంది. చాలు, తిన్నది చాలు, ఇంకా నాకు సరిపడినంత ఎనర్జీ వచ్చింది అని. కానీ అవి చాలా సటిల్గా ఉంటాయి సెటైటీ క్యూస్. అంటే అంత మనకి కొట్టొచ్చినట్టు కనపడవు, జస్ట్ బాడీ మనకి హింట్ చేస్తూ ఉంటుంది. అదే మీరు వేరే వాటి మీద ఫోకస్ చేస్తుంటే, టీవీ మీద చూస్తున్నప్పుడు దీని మీద ఫోకస్ చేస్తున్నారు అనుకోండి, యూ ఇగ్నోర్ ద సెటైటీ క్యూస్, యూ కంటిన్యూ ఈటింగ్. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒబేసిటీ ఎట్లాంటిది అంటే, సపోజ్ మీరు డైలీ 200 క్యాలరీస్ తింటున్నారు, ఎక్స్ట్రా తింటున్నారు అనుకోండి. 200 క్యాలరీస్ అంటే సింపుల్ జస్ట్ 1 or 2 స్వీట్స్ ఆర్ జస్ట్ 1 ఎక్స్ట్రా లార్జ్ కప్ ఆఫ్ కాఫీ అనుకోండి, విచ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నెలకి ఒక 1 kilo పెరగడం మొదలెడతారు. సో యూ డూ ది సేమ్ ఎనర్జీ ఎక్సెస్ ఓవర్ 1 year ఒక 10 kilos ఈజీగా మీకు తెలియకుండానే మీరు వెయిట్ పెరిగిపోతారు. దీస్ ఆర్ మిస్సింగ్ అనమాట. అందుకనే మనం టీవీ చూస్తున్నప్పుడు, స్క్రీన్ టైం లేనప్పుడు చెప్తుంటాం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ వెయిట్ లాస్ ఇస్ డైట్. నెక్స్ట్ ఈజ్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ విషయంలో కూడా చాలామంది ఏం మిస్టేక్ చేస్తారు అంటే, నేను వాకింగ్ చేస్తున్నాను 40 నిమిషాలు 45 నిమిషాలు, దాంతో నేను వెయిట్ తగ్గలేదు. అది సరిపోదు. వాకింగ్ ఈజ్ ఓన్లీ జస్ట్ మెయింటెనెన్స్ ఎక్సర్సైజ్. మీరు ఎప్పుడైనా వెయిట్ తగ్గాలంటే యూ హ్యావ్ టు డూ వాట్ ఈస్ నోన్ యాజ్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్. వాకింగ్ చేస్తే వెయిట్ తగ్గిపోతాము అనేది చాలా మంది అనుకుంటారు. అది చాలా పెద్ద అపోహ. వాకింగ్తో జనరలీ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఎక్సర్సైజ్ 2 types ఉంటుంది. కార్డియో, రెసిస్టెన్స్. బ్రాడ్ టైప్స్ కార్డియో, రెసిస్టెన్స్. మీరు వాకింగ్ చేస్తున్నారు, రన్నింగ్ చేస్తున్నారు, స్విమ్మింగ్ చేస్తున్నారు అనేది కార్డియో. జెంటిల్ కార్డియో ఎక్సర్సైజ్కి ఎప్పుడు వెయిట్ లాస్ అవ్వరు. ఇఫ్ యూ డూ మోర్ స్ట్రెయిన్ అంటే రన్నింగ్ లాంటిది, స్విమ్మింగ్ లాంటిది అంటే కొంతమేరకు వెయిట్ లాస్ అవ్వచ్చు. మోర్ ఇంపార్టెంట్ ఫర్ వెయిట్ లాస్ అండ్ కండిషనింగ్ ఏంటి అంటే రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్. అంటే వెన్ యూఆర్ డూయింగ్ అన్ ఎక్సర్సైజ్ అగేన్స్ట్ ఎ రెసిస్టెన్స్, అంటే వెయిట్స్ ఎత్తడము, ఇట్లాంటి వాటిని వీ కాల్ దెమ్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ అనమాట. రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ వలన మీకు ఏమవుతుంది అంటే మజిల్ గ్లూకోజ్ టేకప్ చేయటము, ఈ గ్లూకోజ్ ఫ్యాట్లోకి వెళ్ళకుండా మజిల్లోకి వెళ్ళటము, లివర్ దాన్ని ప్రాసెస్ చేయటము, మజిల్ మాస్ పెరగటము, ఇట్లాంటివన్నీ రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ వల్ల అవుతాయి. రెండోది ఏంటంటే రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ చేశాక దాని ఎఫెక్ట్ ఎంటైర్ డే మజిల్ మీద ఉంటుంది. మజిల్ గ్లూకోజ్ టేకప్ చేయటము, ఇట్లాంటి వాటి మీద ఉంటుంది. మజిల్ ఈజ్ ద ఓన్లీ టిష్యూ ఇన్సులిన్ లేనప్పుడు కూడా గ్లూకోజ్ టేకప్ చేసేది. సో రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 2 to 3 sets ఆఫ్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ పెర్ వీక్ చేయకపోతే వెయిట్ లాస్ సాధారణంగా జరగదు. చాలామంది రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ స్కిప్ చేస్తారు. సో దానివలన ఎంత ఎక్సర్సైజ్ చేసినా వెయిట్ లాస్ అవుతుంది. డాక్టర్ గారు, ఎవరైతే వెయిట్ గెయిన్ అవుతున్నారో, నేను లావుగా ఉన్నా కానీ నేను తినేది ఇంతే కానీ బాడీ పెరుగుతుంది అంటారు. కొంతమంది చాలా బాగా తింటారు కానీ వాళ్ళు లీన్గా ఉంటారు. ఏంటి డిఫరెన్స్ ఎందువల్ల? అంటే ఇది అగైన్ జెనెటిక్స్ అండి. ఎందుకంటే మీకు బాడీలో యూ హ్యావ్ 2 kinds ఆఫ్ ఫ్యాట్, వైట్ ఫ్యాట్, బ్రౌన్ ఫ్యాట్. వైట్ ఫ్యాట్ ఏం చేస్తుంది అంటే ఎనర్జీ స్టోర్ చేస్తుంది. బ్రౌన్ ఫ్యాట్ ఏముంటుంది అంటే ఎనర్జీ టేకప్ చేసి ఈ డిసిపేట్స్ అంటే హీట్ రూపంలో బయటకు పంపిస్తుంది. సో ఈ బ్రౌన్ ఫ్యాట్ మనకి ఎందుకు అవసరము అంటే, ఎప్పుడైనా
కోల్డ్ టెంపరేచర్స్లో ఉన్నప్పుడు, కోల్డ్ సిచ్యుయేషన్స్లో ఉన్నప్పుడు హీట్ ప్రొడక్షన్ ద్వారా బాడీని ప్రాణాన్ని కాపాడుతుంది. వైట్ ఫ్యాట్ అనేది ఎనర్జీ స్టోరేజ్ కోసం. ఇది ఎందుకంటే ఇది మళ్ళీ మనకి ఏంటి అంటే ఈ హంటర్ గ్యాదరర్ డేస్ నుంచి మనకు వచ్చిన జీన్స్ అనమాట. అంటే ఆ రోజుల్లో ఒక 15-20 వేల ఏళ్ల క్రితము ఏ రోజు మనకు ఫుడ్ దొరుకుతుందో ఫుడ్ దొరకదో తెలియదు. సో బాడీలో ఫుడ్ని, ఎనర్జీని ఫ్యాట్ రూపంలో స్టోర్ చేసుకునేగలిగేవాడు ఈ ఫ్యామిన్ టైంలో కానీ, ఫుడ్ దొరకని టైంలో కానీ ఈ ఫ్యాట్ యూస్ చేసుకుని బతకగలిగేవాడు. బ్రౌన్ ఫ్యాట్ ఎక్కువ ఉన్నోడు ఫ్యాట్ని హీట్ రూపంలో బయట పంపించేసేవాడు, ఎక్కువ రోజులు సర్వైవ్ అయ్యేవాడు కాదు, ఎందుకంటే ఎనర్జీ స్టోర్స్ లేవు కనుక. సో ఈ రకంగా ఏంటంటే జెనెటికలీ ఈ వైట్ ఫ్యాట్ ఎక్కువ ఎవరు ఉన్నారో వాళ్ళే ఎక్కువ సర్వైవ్ అయ్యారు. అదే జీన్స్ ప్రాపిగేట్ ఈ రోజులో చాలామంది 90% వరల్డ్ పాపులేషన్లో ఎక్కువ వైట్ ఫ్యాట్ ఉంటుంది బ్రౌన్ ఫ్యాట్ కంటే. సర్వైవ్ అయిన వాళ్ళ నుంచి పుట్టిన వాళ్ళు కనుక వాళ్ళకి బ్రౌన్ ఫ్యాట్ ఉంది. ఇప్పుడు మన వైట్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎనర్జీ లాస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు కనుక, ఫుడ్ రోజు దొరుకుతుంది కనుక ఈ సిచ్యువేషన్లో ఈ వైట్ ఫ్యాట్ మనకి నెగిటివ్ అవుతుంది. సో వైట్ ఫ్యాట్ ఎక్కువ ఉన్నోళ్ళు కొంత తిన్నా కానీ బాడీ వాళ్ళకి అదంతా తిన్నదంతా ఇమీడియట్లీ ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి బాడీలో స్టోర్ చేస్తుంది. బ్రౌన్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏముంటుంది అంటే మీరు ఎంత తిన్నా కానీ బాడీ దాన్ని హీట్ రూపంలో బయట పంపించేస్తుంది. సో వెయిట్ గెయిన్ ఉండదు. సో కొంత తిన్నా కూడా లిటరల్గా చెప్పాలి అంటే, మన లే టర్మ్స్లో చెప్పాలి అంటే 2 వెహికల్స్ ఉన్నాయి. ఒక వెహికల్కి ఎక్కువ మైలేజ్ ఉంది. సో మీరు కొంత ఫ్యూయల్ పెట్టినా మీకు ఎఫిషియన్సీ ఎక్కువ వస్తుంది. మైలేజ్ లేని వెహికల్ సరిగా లేదనుకోండి, మీరు ఎంత ఫ్యూయల్ ఇచ్చినా, ఎంత పెట్రోల్ పోసినా ఇట్ ఈస్ డిసిపేటెడ్ యాజ్ హీట్, యువర్ మైలేజ్ ఈస్ లో. వైట్ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి మైలేజ్ ఎక్కువ, బ్రౌన్ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి మైలేజ్ తక్కువ. ఆ రకంగా చూసుకోవాలి. ఇట్స్ ఎ సింప్లిస్టిక్ ఎక్స్ప్లెనేషన్, బట్ బేసిక్గా అర్థం చేసుకోవడానికి ఇదే పనిచేస్తుంది. పేషెంట్స్ చాలాసార్లు చెప్పేది ఇట్ ఈస్ కరెక్ట్. చాలా తక్కువ తిన్నా దే ఆర్ గెయినింగ్ ఫ్యాట్ బికాస్ దే హ్యావ్ మోర్ వైట్ ఫ్యాట్ జీన్స్.